అయిపోతుంది ఆ రోజు అందరికి. ఇప్పుడు వీడు చేసిన పనితో వాళ్ళు మొత్తం ఈసారి వీడు ఎక్కేసిందండి. ఇప్పుడు వీడు పెట్టిందంటే మనవాడు ఇట్లా ఆడవాళ్ళు తీసేస్తాను ఫ్రీ బస్ అసలు ఎవరికి ఇష్టం లేదు. దీని బదులు పిల్లలకి ఏదన్నా స్టూడెంట్స్ కి ఓన్లీ ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్ కి ఫ్రీ పెట్టినా ఓకే, వాళ్ళు బస్ తీసుకునే బదులు ముసలోళ్ళకి అట్లా ఇయర్స్ దాటిన వాళ్ళకి లేదా 60 years నుంచి ముసలోళ్ళకి ఈ స్కూల్ కాలేజ్ పిల్లలకి ఫ్రీ పెట్టింది. అరే జాబ్ ఉన్న లేడీ ఫ్రీయే, డబ్బులు ఉన్న లేడీ ఫ్రీ, అందరు ఫ్రీయే, ఎవరికి మంచి చేస్తున్నారు. అదే ఒక రూల్ ఉండనుండే, ఇట్లా జాబ్ ఉన్న వాళ్ళకి ఫ్రీ లేదా అని, ఇట్లా ఏదో ఒకటి టీచర్స్ అందరు ఫ్రీ వస్తున్నారు. ఎందుకంటే ఖర్చు అయితే లేదు. అసలు పీసినారు ఎవరంటే టీచర్స్ పెద్ద పీసినారు. గవర్నమెంట్ జాబ్లో టీచర్స్ అయితే ఇంకా పీసినారు. చిన్నది ఇంటది వెళ్తానండి. ఇప్పుడు ఎలక్షన్ పడుతుంది పోతారు, 5 రూపాయల సబ్బు, 10 రూపాయల పేస్ట్, అవి వాళ్ళే ఇస్తారని వాళ్ళ కూడా కమిషన్ అడతారు వాళ్ళు. గవర్నమెంట్ కొట్టుకుంటే అదృష్టం ఎవ్వడు ఉండట్లే కానీ గవర్నమెంట్ జాబ్ అనేది సెకండరీ థింగ్. ఫస్ట్ థింగ్ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో ఆలోచన విధానం వేరే. నువ్వు నేను చెప్తే తెలిసిందమ్మా, నువ్వు బాధపడకపోతే కొంచెం ప్లేస్ కొనుక్కొని ఇంత ప్లేస్లో షెడ్ పెట్టండి. వాళ్ళది ఇంత షెడ్కు కొంచెం ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో మొత్తం గడ్డి అది వేసేసుకొని ఆ బరగడం వేసినందుకు అది మనకు ఫస్ట్ బిజినెస్, పడిపోని బిజినెస్. మనం పని చేసుకుంటున్నాం, మనది ఓన్ బిజినెస్, ఎవరు క్వశ్చన్ చేసేదే ఉంటుంది. మస్తు ప్రాఫిట్ ఎట్లుంటుంది అంటే ప్రాఫిట్ మాత్రం మనం ఇప్పుడు 0 లెవెల్ నుంచి స్టార్ట్ అయినాం. ప్రాఫిట్ మనం 1 yearకి మనకు 1 lakh అనేది ప్రాఫిట్ పెరిగిపోతుంది. బాగుంటుంది. నేనైతే నాకు ఫస్ట్ అదే ఉంది, మనకి ఇది రాలేదనుకో మంచి సంపాదించుకోవాలి, పైసలు పెట్టుకోవాలి, బిజినెస్ వాళ్ళదే. కాబట్టి మనకు అంత సోర్స్ ఓపిక ఉండదు. మనం ఇది పని చేసుకుంటున్నాము, పాలు మనకి ఏంటంటే వస్తుంది. మనం ఎంత ఫ్యాట్ ఇస్తామో మనకు అన్ని డబ్బులు వస్తాయి. ఫ్యాట్ లెక్క తీసుకుంటాడు వాడు. ఇప్పుడు వాడు ఫ్యాట్ అనేది కూడా పెట్టాడు కదా, వాడు అందరికి ఈక్వల్ గా వస్తాడు. లాభం ఎందుకు లేదు, మస్తు లాభం ఉంది వానికి ఉంది. కానీ మనం అందులో మనం స్టోర్ చేసుకునే ఉన్నాడు, మనం గిరాకీ వచ్చేటట్టు బాగానే అవుతుంది. అది ఇంకా పెరుగుతుంది, తగ్గదు. ఇప్పుడు ఫ్రెష్ పాలని ఇంకా ఎక్కువ లైవ్ ఉంటాయి కదా, పాల ప్యాకెట్లు ఏంటన్నట్టు తీసుకుంటాం. పాల ప్యాకెట్ ఇది దాని టేస్ట్ ఉండదు. దీంట్లో ఫ్యాట్ అనేది తీస్తారు, దాంట్లో ఫ్యాట్ తీయరు. పాలు పలచగా ఉంటుంది, ఆ పాలు కొంచెం చిక్కగా ఉంటుంది, టేస్ట్ ఉండదు. కాబట్టి అది ఇంక ఎట్లా వచ్చినా వసుకొచ్చుకుంటాం. బర్రె పాలని దానికి కూడా టేస్ట్ ఉండవు. ఇప్పుడు తమ్ముడు ఏం చేస్తున్నాడు? వెల్డింగ్ వర్క్ వస్తుంది. నా ఆల్రెడీ నేను చదువుకుంటాను, అది పంపించాను. సోలార్ది ఫ్రీ కోచింగ్ ఉంది. ఆ కోచింగ్ అయిపోయినాక వాళ్ళే ప్లేస్మెంట్ చూపిస్తుంది. హైదరాబాద్ పంపించాను. పోయిండు 45 days. సినిమా ఇట్లా పడింది, పంపిస్తాను ఎవరెవరు వచ్చిపోయింది మళ్ళీ పండుగ చేసినట్టు వాడు కిరణ్ రాజు అంటే మనకు అనేది వాళ్ళని చనిపోయింది. అలా పెద్ద ఫ్రెండ్ అయితే పక్కటోడు మనకి ఏం రాదు, మన పేరు మనకి రావడానికి కానీ ఏం పడుతుంది. చదివేదా? చదివిన వాడు 10th పాస్ అయినట్టు పాస్
పాస్ అయింది కానీ మళ్ళీ ఎట్లా పాస్ అయింది అట్లా పాస్ అయింది. ఇప్పుడు అంటే ఇట్లా ప్రైవేట్ గానే పంపిస్తారా? ప్రైవేట్గానే ఇస్తారు. మామూలు ఏమన్నాడంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ అంతా సోలార్దే ఉంటుంది. ఇవన్నీ తగ్గించేస్తున్నారు. సోలార్ ఉంటుంది, మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఇప్పుడు ప్రతి మండలానికి 2 acresలో సోలార్ ఇస్తున్నారు. నేను ఓడి పోయొచ్చినాను ఆ సర్టిఫికేట్ అందులో ఎరికి వచ్చినాను. ఇది మన ఏరియా కాబట్టి కొంచెం సెట్ చేసుకోవచ్చు మనం, మన చేతిలో ఉన్నది కొంచెం అన్నా అని అన్నారు. సరే అని నా థాట్ అది ఉంది మనసులో, నా థాట్. ఇప్పుడు సోలార్ దగ్గరికి రేర్ చాలా టెక్నాలజీ పెరుగుతుంటాయి కదా. వాళ్ళు ఏమంటున్నారు, ప్లేస్మెంట్ ఏమి హైదరాబాద్లో చూపిస్తున్నారు, కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఇప్పుడు జీతం ఇచ్చి ఇప్పుడు ఏం ఫస్ట్ వరకు వాళ్ళే మొత్తం నేర్పిస్తారు బేసిక్ నుంచి. వాళ్ళకి వాళ్ళే 2000 పే చేసి మెస్ ఫీజు అంతా దాని నుంచి లాస్ట్ అలా హోము అన్నీ ఫ్రీ, ఫుడ్తో సహా అన్నీ వేసి 2000 పే చేయాలి. వాల్యుబుల్ అంటే అది వాల్యుబుల్ చాలా తక్కువనే 2000. మనం ఒక నెల హాస్టల్లో ఉంటే 4-5,000 అడుగుతుంది. ఇది ఇప్పుడున్న 5,000 నడుస్తుంది. అప్పుడు మేము ఉన్నప్పుడు 2 ఉండే, ఇప్పటికీ అప్పుడు చాలా ఉండిపోయింది. 2 ఉండే మాకు మంచిగా డబల్ ప్రైస్ సపరేట్ హాల్ అనుకుంటుంది అంతా అందులో హాస్టల్లే చూడు. చాలా వరకు అమరావతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు లోకాలిటీ ఎట్లా వస్తుంది, ఒక 5 years ఆ స్టేట్లో ఉన్న ప్రాంతంలో ఉండడానికి వాళ్ళకి లోకాలిటీ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ వచ్చి ఇక్కడ సెట్ అయ్యి ఆ జోన్ని ఏమవుతుంది అంటే చిన్న జోన్ అది. మా ఆడ ఉన్న ఓన్ హైదరాబాద్ పీపుల్స్కి ఏముంటుంది, డిపార్ట్మెంట్కి కానీ ఇట్లాంటి జాబ్స్ రాదు, సాఫ్ట్వేర్ నుంచి వెళ్ళిపోతారు అవుటర్ స్టేట్స్కి, అవుటర్ కంట్రీస్కి వెళ్తుంటారు. వాళ్ళ సర్కిల్ అట్లుంటారు, బేసిక్ సర్కిల్.